ఈనాడు మొత్తం దేశంలో మోటారు రంగం ఎంత కీలకం అంటే అంత కీలకం. ముఖ్యంగా హైదరాబాదులో లక్షల వాహనాలు, అందులో ఆటోలు అత్యధికం. మొత్తం దేశంలో అంతా కూడా ఈ ఆటోలు, ఇతర మోటార్లో పనిచేసే కార్మికులు లక్షలాది మంది కార్మికులు ఉన్నారు. అంత శక్తి మొత్తం ఈ మోటారు ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళది. మొన్న ట్రక్కు డ్రైవర్ల సమ్మె 2 రోజులు ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేస్తే దేశం అతలాకుతలమైంది. 2 రోజులు బంద్ పెట్టారు. పెట్రోళ్ళు, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అంతా బంద్ పెట్టినారు, ట్రక్కులు. కారణం ఏమిటి? మన మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరికన్నా ప్రమాదం జరిగితే జనరల్గా చుట్టుముట్టుండే వాళ్ళంతా వెంటనే దాడి చేసి ఆ డ్రైవర్ని కొడతాడు, చితకబాస్తారు. అనుకోకుండా చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. డ్రైవర్లు అన్నప్పుడు అట్లా కొడతారనే భయంతోన డ్రైవర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళ మీద అత్యధికమైన జరిమానా విధించడానికి, 7 ఏళ్ళు శిక్ష విధించడానికి ఈనాడు మోడీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. కనుక ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. స్టీరింగ్ చూడో అని చెప్పి వాళ్ళు మొత్తం స్టీరింగ్ ఆపేసి రోడ్డు మీదకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగొచ్చి మీ సమస్యలు మీతో చర్చించిన తర్వాతనే ఆ చట్టాన్ని అమలు చేస్తా అన్నారు. అటువంటి శక్తి మనది. దేశంలో 10 లక్షల మంది, 140 కోట్ల జనాభా ఉండే ఈ భారతదేశంలో 10 లక్షల మంది ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గం సమ్మె సైరను మోగిస్తే దేశం అతలాకుతలమైంది. ఢిల్లీ నగరంలో 2000 పెట్రోల్ బంకులు మూతపడిపోయినవి. పెట్రోల్ కొరతతోన రోడ్డు నిండా వాహనాలు, ఎక్కడ ఏ పెట్రోల్ బంకులో చూసినా నో స్టాక్ బోర్డులు. అంటే అంత అతలాకుతలం చేసే శక్తి ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి ఉంది. అదేవిధంగా ఆటోల్లో, ఇతర రంగాల్లో ముఖ్యంగా ఆటోల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం హైదరాబాదులో ఒక్కరోజు మనం గాన ఆటో కార్మిక వర్గం సమ్మెగాన పూనుకుంటే అస్తవ్యస్తమైన ప్రయాణాలు జరుగుతాయి. బస్సులు లేక చాలా సమస్యలు ఎదురయ్యే స్థితి ఈనాడు రాష్ట్రంలో, దేశంలో నెలకొని ఉంది. అంత కీలకమైన మోటారు ఫీల్డ్ అయిన మనం ఆ మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గం యొక్క శక్తి సామర్థ్యాలను మనం ఈ మహాసభల్లో సమీక్షించుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న అనేక చట్టాలకు వ్యతిరేకంగా ఎలా మనం పోరాటం చేయాలి? అటువంటి పోరాటం ఎక్కువ పెట్టకుండా ఈ ప్రభుత్వం దిగిరాదు. ఎట్లయితే ట్రక్కు డ్రైవర్లు 2 రోజులు సమ్మె చేసి దేశ ప్రధానమంత్రిని సైతం కిందికి దింపి చర్చ చేసినరో, ఇక్కడ ఎన్ని రోజులకెళ్ళి ఈ మీటర్ ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ విషయమంతా మనం సమీక్షించుకోవడం కొరకే ఈ మహాసభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భద్రతైన జీవితాలు లేవు అంటే మనం చాలా ఏళ్ళు పనిచేసి వదిలిపెడితే మనకు ఎలాంటి బెనిఫిట్స్ రాని స్థితి ఈనాడు నెలకొని ఉంది. ఈనాడు మొత్తం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కానీ, నేటి ప్రభుత్వాలు కానీ 2000 నుంచి 3000 పెన్షన్, 3000 నుంచి 4000 పెన్షన్ మేము అమలు చేస్తామని మాట్లాడుతున్నారు. మన మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ ఏంటి? ఎందుకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేకపోయినరు? బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్న భవనము, ఇతర నిర్మాణాల్లో పనిచేస్తున్న కార్మికులకు 1% సెస్, 20 లక్షల కంటే అది ఎక్కువ పెట్టుబడి పెట్టి ఇల్లు కడితే 20 లక్షల వాల్యూ కంటే ఎక్కువ ఉంటే, 20 లక్షల లోపు ఉంటే సెస్ చెల్లించాల్సిన అవసరం లేదు. 20 లక్షల కంటే ఎక్కువ ఉంటే గవర్నమెంట్కు 1% సెస్ చెల్లించాలి అన్ని నిర్మాణాల్లో. ఆ డబ్బులంతా కోట్ల రూపాయలు జమ అయిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు అందరికీ ఖర్చు పెడతారు. మనం రోజు పెట్రోల్, డీజిల్ పోసుకుంటున్నాము, గ్యాస్ నింపుకుంటున్నాము. దీని మీద ప్రత్యేకమైన సెస్ ఉంది. అంటే ప్రభుత్వం తీసుకుంటున్న రేట్ల కంటే అదనంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. మన సంక్షేమం కొరకు ఖర్చు పెట్టడానికి డబ్బు లేదా? ఎందుకు ఈ ప్రభుత్వం ఆ సంక్షేమాలకు ఖర్చు పెట్టలేకపోతుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,000 పెన్షన్ ఇస్తామన్నాడు. 12,000 అంటే నెలకు 1,000. ఇంకా 2-3 గంటలు ఎక్కువ కష్టపడితే నీ 1000 సంపాదించగలం మనం, రోజు 1 గంట కష్టం చేస్తే. నీ 1,000 రూపాయలు ఇచ్చి సంక్షేమ ఇదొక సంక్షేమమేనా?
సంక్షేమ ప్రభుత్వమేనా? పోనీ అదన్నా ఏడుపు ఉంది అంటే ఆ ఏడుపు కూడా లేదు. నువ్వు 12,000 కాదు ఇవ్వాల్సింది, ఒక 5,000 ఇచ్చినా తక్కువ కాదు. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా. ఎన్ని సంక్షేమాలకు ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. గత కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టినారు కదా. బతుకమ్మ చీరల కొరకు కోట్లు ఖర్చు పెట్టినారు. ఎవరు కట్టినారు బతుకమ్మ చీరలు? 1,00,000 రూపాయల జీతం వచ్చే ఒక టీచర్, 1,00,000 రూపాయలు, 1,50,000 రూపాయలు జీతం వచ్చే ఒక ఎలక్ట్రికల్ వర్కర్ కుటుంబం ఆ బతుకమ్మ చీరలు కడుతుందిరా? ఆ బతుకమ్మ చీరలంతా పందులు రాకుండా ఊర్లో వ్యవసాయ పొలాలకు చుట్టుముట్టు కంచెలేసిండ్రు. మీరు ఎడన చూడండి. అన్ని కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు. మన మా సంక్షేమం ఎందుకు విస్మరించిండ్రు? విస్మరించే డబ్బు లేకనా అంటే మన డబ్బు కొల్లగొడుతున్నారు రోజు. మీరు ట్యాక్సెస్ చెక్ చేయండి, గూగుల్ తల్లిలో ఫోన్లో చెక్ చేస్తే మనకి అన్ని వెళ్తాయి. మనం ఫోన్లో కొడుకుంటే ఎంత ట్యాక్స్, డీజిల్ మీద ట్యాక్స్ ఎంత, పెట్రోల్ మీద ట్యాక్స్ ఎంత, సిఎన్జి మీద ట్యాక్స్ ఎంత అంటే ఆ ట్యాక్సీలంతా మన సంక్షేమం. అరే పెట్రోల్ బంకులో కాడిపోతే నీళ్లు ఉచితం, పెట్రోల్ బంకులో కాడిపోతే టైలెట్స్ వాడుకోవచ్చు, ఎన్నెన్నో రాసిండ్రు కదా. మనం మేము పోసుకునే పెట్రోల్, మేము పోసుకునే గ్యాస్ మీద మేము పన్ను కడుతుంటే మనం మా సంక్షేమానికి ఎందుకు ఖర్చు పెట్టాలి? ఖర్చు పెట్టడానికి ఎవరికి ఇష్టం లేదు. వీళ్ళకు వాళ్ళకు మంచిగా మాట్లాడుతూ ఇష్టం రాదు. మనం అలాంటి ఐక్యతను ప్రదర్శిస్తే ఇష్టాలు వస్తాయి. వానికి ఏమన్నా ప్రేమనా? ట్రక్కు డ్రైవర్ చట్టం తీసుకొచ్చి ఆ చట్టాన్ని ఆపేస్తాడు. ఏమిటా బలం, ఏమిటా శక్తి? జనాల శక్తి. ఆ 10 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చిండ్రు, ఆ శక్తి ప్రదర్శించిండ్రు. మనం లక్షల మంది ఉన్నాం. ఇట్లా మనం చర్చించుకుంటే ఇక్కడ హాజరైన 250 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి. తక్కువ శక్తి కాదు. మనమేదో మనకేదో చేత కాదని కాదు. మీ చుట్టూ కార్మికులే ఉన్నారు. మీ చుట్టూ ఆటో మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మికులే ఉన్నారు కదా. మరి ఆ కార్మికులకు మనం ఏమన్నా సలహాలు ఇవ్వడానికి అవకాశం లేదా? ఎందుకు లేదు? మీరు ప్రయత్నం చేస్తే ఉంది. ఆ ప్రయత్నం చేయాలని మా ఆత్మ పెట్టుకున్నాం. స్టార్ ట్రాన్స్పోర్ట్ వాడు కారు ఎక్కిన ఒకసారి శంషాబాద్, అక్కడ నేను మైదీపట్నంలో ఎక్కి అక్కడ దిగాలి, శంషాబాద్లో దిగాలని కారు ఎక్కిన. ఆ డ్రైవర్కు నా విజిటింగ్ కార్డు ఇచ్చి మా ఇఫ్ట్ మా సంఘం అంటే, అన్న మాకు ఏమైనా సమస్య వస్తే ఫోన్ చేస్తామన్నాడు. అందులో స్టార్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో ఒక 100 కార్లు ఉంటాయట. 100 కార్లు నడిపే డ్రైవర్లు ఉంటారు. 100 కార్లు ఉంటాయంట దాని ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి. ఆ కార్మికుడు ఫోన్ చేసిండు, అన్న నేను ఓవర్ స్పీడ్ పోతున్నా అని 1,200 రూపాయలు, 1,000 రూపాయలు ఫైన్ పడింది. దానికి మా యజమాని 2,500 రూపాయలు 2,500 రూపాయలు కట్టమంటున్నాడు అన్నాడు. నేను ఆ వర్కర్కి ఏం చెప్పినంటే ఒకటే మాట చెప్పిన, నీవు గాన 1,000 రూపాయలకు 2,500 కట్టించుకుంటే హైదరాబాదు లేబర్ కమిషనర్ ఆఫీస్ టంగుటూరు అంజయ్య భవన్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంది. నీవు 1,000 రూపాయలకు 1,500 అదనంగా కట్టించుకుంటే 1,500కు 15,000 జుర్మానా కింద కేసు వేయాల్సి వస్తుందని నీ యజమానికి చెప్పు. ఎక్కడో అది స్టారు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, మనం వాడికి పోలేము. కనుక మీరైతే చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఆ కార్మికుడు ఆ మాట చెప్పిండో లేదో, ఆ యజమాని అలాంటి పన్ను అదనంగా జుర్మానా విధించలేడు. అంటే మన చుట్టూ కార్మికులు ఉన్నారు, చుట్టూ కార్మికులకు సమస్యలు ఉన్నవి. మరి ఆ సమస్యల విషయంలో మనం ప్రయత్నం చేయాలి కదా. ఏమాత్రం చాలని జీవితాలతో జీవిస్తున్న మనం జీవితాలు, ఎంతమంది స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టగలుగుతున్నాం? ఎంత ప్రైవేట్ స్కూల్లో చదివించడం అంటే గగనమైపోయింది. ఎంత గగనమో గగనం. ఇక చదివించకుంటే కుదరని పరిస్థితి. సార్ చెప్పినట్లు చదివించాలంటే మన జీతం ఎంత, మన భత్యం ఎంత, మన వేతనం ఎంత. నీవెవరన్నా ఆటో వర్కర్స్ని తట్టి లేపండి. జీవితాలు మాత్రం మంచిగా జీవించడానికి అవకాశం లేని, అంటే ఒక భద్రతైన జీవితం, ఒక 50,000 నెలకు 30,000 40,000 గ్యారంటీగా వస్తామనేది మీకు లేదు. భద్రతైన జీవితం కావాలి కదా కార్మికులకు. నేను సికింద్రాబాద్లో ఒక ఆటో ఎక్కిన. ఆటో డ్రైవరు బౌద్ధ నగరు పోవాలంటే ఎంత అంటే 150 అన్నాడు. నేను మా భార్య ఇద్దరం ఆటో ఎక్కినాం. ఇంకా కోసి మా భార్య ఉంటే కూడా కోసి ఇచ్చి ఆయన 150 అంటే పాపం మామూలు కార్మికుడు. ఆటో ఎక్కిన తర్వాత ఆటో వర్కర్ని అడుగుతున్నా, పెద్ద మనిషి నీ వయసు ఎంత అన్న. పెద్ద మనిషి లాకేండు. పెద్ద మనిషి నీ వయసు ఎంత అంటే 52 ఏళ్ళు. నాకంటే 7 ఏళ్ళు చిన్నోడు. సంసారము ముసలితనం చేసేసింది. సంసారము అంటే చాలని జీవితాలతో జీవించే జీవితాలు, మనుషులు ఆరోగ్యంగా మంచిగా జీవించడానికి కూడా అవకాశం లేనంత దురావస్థన మనకు. సంపద లేక నా దేశంలో
కోట్ల సంపద దేశంలో ఉంది. ఇక్కడ ఉండే మీతోన అందరితోన యూట్యూబ్ ఫోన్లు, అందరితోనే ఫోన్లు ఉన్నాయి. ఆ గూగుల్ తల్లిని అడగండి, వారు విరాట్ కోహ్లీ అనేవాడు తాగే నీటి విలువ ఎంతనో 4,000 రూపాయలు లీటర్ నీళ్ళు, రోజుకు 5,000, 5 లీటర్లు 12,000, 20,000, నెలకు 60 లక్షలు, సంవత్సరానికి 72 లక్షలు, 7 కోట్ల అంటే అంత నీళ్లు తాగుతాడు వాడు. నెలకు 20 లక్షలు అంటే 6 లక్షలు అవుతుంది. నెలకు 6 లక్షలు, సంవత్సరానికి 72 లక్షల నీళ్లు తాగుతున్నాడు విరాట్ కోహ్లీ. మన బతికిన 72 లక్షలు జీవితాంతం కష్టం చేసిన విరాట్ కోహ్లీ తాగే మంచి నీళ్లు కూడా సంపాదించలేం కదా. కోపం రావడం లేదా మనకు? మేము మనుషులమే కదా, మాకు చీము రక్తం ఉంది. నీకేమన్నా 1000 కాళ్ళు ఉన్నవే, 1000 కడుపులు ఉన్నవే, 1000 మెదళ్ళు ఉన్నవే? లేవు కదా. నీవు సహజ మానవుడవే కదా. ఎందుకు ఆ దుర్మార్గమైన జీవితాలు మేము జీవించాలి? చాలని జీవితాలతో మానవుడు ఎందుకు బతకాలి? అందరూ బాగా బతికే అవకాశం ఉంది కదా. చంద్రమండలం మీద ఇల్లు కట్టాలని ఆలోచన చేస్తున్నాడు, ఇక్కడ ఇల్లు లేవు. ఎంతమందికి ఇల్లు ఉన్నాయి? ఆటో రంగంలో, మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఇల్లు అంటే ఇల్లు ఏదో ఉన్నోళ్ళకు చిన్న గుడిసె లాంటి ఇల్లే ఉంటుంది. కొత్తగా దంపతులకు, పిల్లలకు, కొడుకులకు, బిడ్డలకు పెళ్లిళ్ళు చేస్తే ఇల్లు దేవాలయంలో పండాలి, అనాథ శరణాలయంలో పండాలి ఆ కుటుంబం. ఈ దురావస్థ మానవునికి అవసరమా? ఎంత సంపదనో, కోట్ల సంపద కొల్లగొడుతున్నారు. మీరు ఎవరినన్నా ఏ అధికారి మీ ఇంటి మీద దాడి చేయండి తెలంగాణలో, ఒక ఏ ఇంటి మీద దాడి చేయండి, ఒక ఏ ఇంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తోని, ఇరిగేషన్లో పనిచేస్తోని, మన జిహెచ్ఎంసి వాడు ప్లానింగ్ అధికారి, కోట్ల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు మీరు కొల్లగొడుతున్నారే దేశ సంపదని. ఇంత సంపద ఉంది కదా దేశంలో, ఏ రాజకీయ నాయకునికి తక్కువ సంపద ఉంది? వాడు ఎమ్మెల్యే, ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వాడు సత్యదాకా 50,000 పెన్షన్, 2 సార్లు అయితే 60, 3 సార్లు అయితే 70 కాడికే బరాబర్ సత్యదాకా పెన్షన్. ఆయన దస్తే భార్యకు అన్ని సౌకర్యాలు. ఒక ఎమ్మెల్యే అయి ఎక్స్ఎమ్మెల్యే అయితే కూడా నీకు పెన్షన్ ఉంది. మేము సత్యదాకా పనిచేసినా నీకు 5,000 ఇవ్వడానికి చేతులు రావా? కనుక ప్రభుత్వం మన డబ్బు, వాడేదో పుక్కడికి ఇస్తలేడు. నేను రైల్లో పోతుంటే కొద్దిమంది ఉద్యోగస్తులు మాట్లాడుతుంటారు, నిజంగా లేచి కొట్టాలనిపించింది నాకు. వాడు ఏమంటున్నాడంటే వాళ్ళేం పన్నులు కడతారట, ఉచితంగా మందికి పెన్షన్ ఇస్తారట. మనమంతా ఆటో నడుపుతున్నాము, మనం కట్టే బట్ట, మనం పెట్టుకునే మనం రాసే పెన్ను, మనం మాట్లాడే ఫోను, అన్నిటి మీద పన్ను కడతలేమా? జీతం మీద పన్ను కడుతున్నాడు ఆయన. జీతం మీద పన్ను దేశాన్ని అంతా సాగుతుంది. ఉద్యోగస్తులు 1,00,000, 1,50,000, 2 లక్షల జీతం వచ్చేటోళ్లకు వాళ్ళ జీతాల మీద కట్టే ట్యాక్సే దేశ ప్రభుత్వాన్ని నడపగలదా? నడపదు. మన పన్ను, మన బట్ట, మన చెప్పు, మన బొట్టు, ప్రతి దాని మీద పన్ను, ప్రతి దాని మీద పన్ను ప్రభుత్వానికి చేరితే ఆ డబ్బే దేశానికి దేశ సంపద. గాలికి వస్తుంది. కొద్దిమంది కడితే సంపద నాదేమన్నా అంటే మనకు 2,000 పెన్షన్ ఇవ్వడానికి కూడా సహించలేకపోతున్నారు. మనమేమంటున్నాం, మనమేమని డిమాండ్ చేస్తున్నాం? అరే కరోనా కల్లోలంలో అరే ఒక కుటుంబాన్ని ఆదుకోవడం కొరకు ఒక 5,000, 10,000 సాయం చేయమంటే ₹1 సాయం చేయకపోయి ఆటో రంగంలో, మోటార్ రంగంలో పనిచేసే వాళ్ళ జీవితాలు కష్టమైన జీవితాలు. ప్రైవేటు స్కూళ్ళలో పనిచేసే వాళ్ళు, టెక్స్టైల్స్లో పనిచేసే వాళ్ళు, మోటార్ రంగంలో పనిచేసే వాళ్ళ జీవితాలు కావు. ఎంతమంది వలస కార్మికులు కొన్ని 100 కిలోమీటర్లు నడిచిపోయినరు కరోనా కల్లోలంలో. వీళ్ళని ఆదుకోకపోతే కదా మోడీ సాబ్. రాముని ప్రతిష్ఠ చేస్తే, రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే వీళ్ళ జీవితాలంతా బాగైతే 1000 విగ్రహాలు కడదామబ్బా. రాముడే పరిష్కారం అయితే ఏం జరగాలి? రాముడు పరిష్కారం అంటే మన జీవితాలు బాగుండాలి, బతుకు బాగుండాలి. నెలకు 5,000 పెన్షన్ ఇస్తా అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్నాడు. ఒక్కడన్నా మాట్లాడమను, ఒక్కడు మాట్లాడాడు. ప్రావిడెంట్ ఫండ్ అంటే కార్మికులు, యజమానులు కలిసి కార్మికుల సంక్షేమం కొరకు జమ చేసే ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ బోర్డు. పెన్షన్ ఇప్పుడు 1,000 రూపాయలే ఉంది. ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ జమ చేసిన కార్మికుడు 10 ఏళ్ళ తర్వాత 58 ఏళ్లకు రిటైర్మెంట్ అయితే కేవలం 1,000 రూపాయల పెన్షన్. ఆర్టీసీ కార్మికుల్లో పనిచేస్తున్న 40,000 మంది, 50,000 మందికి 2,000 పెన్షను. ఆయన చచ్చిపోతే ఆయన భార్యకు 1,500 పెన్షను. ఒక మోటార్ రంగంలో పనిచేస్తున్న ఆర్టీసీ కోట్ల సంపదకు నిలయము. అటువంటి ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్ ఆ కార్మికుడికి 1,000 రూపాయలు, 2,000 రూపాయలు.
ఆ ట్రస్ట్ బోర్డు 5,000 ఇవ్వాలి తక్కువ అని రికమెండేషన్ చేస్తే ఈ 10 ఏళ్ల కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకేని మోడీ రాముడు పరిష్కారం అయితే నీవు 5,000 పెన్షన్ కూడబెట్టిన డబ్బు మీద 5,000 పెన్షన్ ఇవ్వడం సాధ్యం కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కదా వికలాంగులకు 4,000 పెన్షన్ ఇస్తామంటుంది. ఇప్పుడు 4,000 పెన్షన్ అందరికి 3,000 పెన్షన్ చేస్తామంటుంది. ₹1 కూడబెట్టకున్న పెన్షన్ వస్తుంది కదా. కూడబెట్టిన డబ్బు మీద కోట్ల రూపాయల సంపద ఉంది, ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు? కనుక మనం ఐక్యం కావాలి. ఆటో హైదరాబాదు నగరంలో ఇక్కడ హాజరైన ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవ శక్తి, ఒక్కొక్కరికి ఒక్కొక్క మహాశక్తివంతులుగా మారడానికి ఈ మహాసభ ఉపయోగపడాలి. ఇక్కడ హాజరైన మీరందరూ ఒక్కొక్కరు సిద్ధమైతే మీ చుట్టూ పరిశీలించండి. మీ చుట్టూ జనాలు ఉన్నారు, మీ చుట్టూ కార్మికులు ఉన్నారు. వాళ్ళని ఒకరినొకరిని సమీకరించుకుంటే మనదే బలం. బలవంతమైన పాము చలిచీమల చేత చిక్కి చావద చుమతి అన్నారు. ఎంత బలవంతమైన పాము! ఏనుగు గడ్డిపోచ ఒకటి ఉంటే ఏనుగుని బంధించలేదు. అదే గడ్డిపోచలు పేనితే మదపు టేనుగును కూడా బంధించగలదు కదా. మనం గడ్డిపోచలమే అనుకో, మనం చలిచీమలమే అనుకో, చలిచీమల చేత చిక్కదే సావది బలవంతమైన పాము చనిపోతుంది కదా. గడ్డిపోచలు పేనితే మదపు టేనుగు కూడా బంధించవచ్చు కదా. కనుక మనం అలాంటి శక్తి మనలో ఉంది, అలాంటి యుక్తి మనలో ఉంది. అది ప్రయత్నం చేయాలి. ఈ మహాసభలో ఆ కర్తవ్యం తీసుకోవాలి. మాకెందుకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి? ఒక్కసారి హైదరాబాద్ నగరం స్తంభించిపోతే రాష్ట్రం మన దిక్కు చూస్తుంది. మీరు ఆలోచించండి. ఈ మహాసభలో ఈ కర్తవ్యాన్ని తీసుకోవాలి. ఎందుకు మాకివ్వరు? మా డబ్బు కోట్ల పెన్షన్ మీరు తీసుకుంటున్నారు. మా డబ్బు కోట్ల, ఒక్కొక్క ఎమ్మెల్యేకు 2 లక్షలు 3 లక్షల జీతం. ఎవరిందా కష్టం చేసిండ్రా వాళ్ళు? ఏమన్నా రేవంత్ రెడ్డి కుటుంబం కూలి చేసి సంపాదించిన పైసలా? కేసీఆర్ భార్య అంట్లు దోమి పాపం బండ్లు నడిపి ఆటోలు నడిపి సంపాదించిన పైసలా? ఎక్కడ డబ్బు అది? గాలికి వచ్చింది ఏమన్నా? శ్రమజీవుల డబ్బు, న్యాయంగా మన ద్వారా పోతున్న పన్నులు, మన ద్వారా చెల్లించబడుతున్న డబ్బు. కనుక ఆ డబ్బులో మనకంతా వాటా. ఆ వాటాకై కొట్లాడాలి, దానికై సిద్ధం కావాలి. అటువంటి పోరాటాన్ని ఎక్కుపెట్టడం కొరకు IFTV మీకు ఎప్పుడు అండదండలు అందిస్తుంది, తప్పక మీ ఎంట నడుస్తుంది. మీరు అలాంటి కర్తవ్యాన్ని మహాసభలో తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నా. చాలా అమూల్యమైన ఉపన్యాసం.